థియేటర్ వాళ్ళు కూడా ఏం చేయాలంటే అల్లు అర్జున్ వస్తున్నారని వాళ్ళకి అనౌన్స్మెంట్ అయిపోయింది కదా, తెలుసు కదా. వాళ్ళు కూడా కొంచెం పగడబందిగా కొంచెం వాళ్ళు కూడా ఆలోచించి గట్టి భద్రత చేసింటే కనుక ఒక మహిళ నిలబడేది కదా, ప్రాణాలు నిలబడేది కదా. ఇప్పుడు డబ్బులు అంటే తెచ్చగలుగుతారు, కానీ ఒక బాబు పరిస్థితి బాగాలేదు, ఆ అమ్మాయి చూస్తే మనకి చనిపోయింది. ప్రాణానికి విలువ లేదు కదా, డబ్బు సంపాదించుకుంటారు కానీ మళ్ళీ ప్రాణం తిరిగిపోయి రాదు. కాబట్టి దీనికి ఏదైనా ప్రధానంగా ఎవరు నిర్లక్ష్యం అనుకుంటున్నావు ఇక్కడ? అంటే థియేటర్ యాజమాన్య నిర్లక్ష్యమా, లేదంటే బయటకు వచ్చిన టాక్ ఏంటంటే అల్లు అర్జున్ అలా సెక్యూరిటీ వచ్చేసి అందరిని తోయడం వల్ల ప్రజలందరూ అటు ఇటు చల్లచిత్రగా అయిపోవడం వల్ల పోలీసులు కొంచెం అగ్రెసివ్గా లాఠీ చార్జ్ చేయడం వల్ల ఈ ఒత్తిడి వల్ల ఆమె చనిపోయింది అనేది ఇష్యూ. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? ప్రధానంగా నేనేమనుకుంటున్నా అంటే అల్లు అర్జున్ అనేది తన సినిమా కోసం తను రిలీజ్ అయింది కాబట్టి తను ఏ హీరో ఇప్పుడు కాదండి, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా రామారావు కానీ, నాగేశ్వరరావు కానీ, చిరంజీవి కానీ వాళ్ళు ఏదైనా సినిమాకు వాళ్ళు వెళ్ళడం అది కామన్ గా నడుస్తుంది, అది వస్తుంది. అది అల్లు అర్జున్ వస్తున్నాడు థియేటర్ కానీ తెలిసినప్పుడు యజమాని కూడా కొంచెం గట్టి భద్రత పెట్టాలి కదా. ఎందుకంటే అది రిలీజ్ రోజు డే 1 రిలీజ్ రోజు అంటే అందరికి ఉత్సాహం ఉంటుంది, అందరు చూడాలని ఉంటుంది. దానికి అల్లు అర్జున్ కాదు, ఆ యజమానం అనేది కొద్దిగా గట్టి భద్రత తీసుకుంటే నువ్వు అంటున్నావు. పబ్లిక్ లోకి సెలబ్రిటీ వచ్చేటప్పుడు కొన్ని ప్రోటోకాల్స్ అయితే ఖచ్చితంగా పాటించాలి కదా. తను కూడా చెప్పాల్సిందండి. అల్లు అర్జున్ గారు కూడా ఒక మాట అనాల్సింది ఏమంటే, నేను ఇట్లా వస్తున్నాను కాబట్టి నా అభిమానులు చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కొంచెం మీరు కూడా కొంచెం గట్టి భద్రత పెట్టి ఎవరికి ఏ హాని జరగకుండా చూసుకుంటే బాగుండని ఒక మాట అనింటే బాగుండు. ఎందుకంటే తను కూడా ఈ విధంగా జరుగుతుందని అనుకోలేదు. కానీ యజమానం మాత్రం ఒక హీరో వస్తున్నప్పుడు కంపల్సరీ యజమానం అనేది రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, తను ఇప్పుడు ఈ రోజు నంద్యాలకు కృతి సెట్ వెళ్ళిందండి. ఈ రోజు సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళింది. ఒక లేడీస్ వెళ్తేనే అంతమంది జనాలు ఎగబడుతున్నప్పుడు, ఒక పాపులర్ హీరో ఒక ఐకాన్ స్టార్ వెళ్తున్నప్పుడు ఎంతమంది జనాలు చూస్తారండి మీరు చెప్పండి అన్న. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. అంతమంది జనాలు వస్తున్నప్పుడు యజమాని కూడా కొంచెం తన బాధ్యత కూడా తను తీసుకోవాలి కదా. ఎందుకంటే వాళ్ళ థియేటర్ కూడా ఇప్పుడు బ్యాడ్ నేమే కదా, మా థియేటర్లో ఇట్లా జరిగింది అని. ఇప్పుడు చూడు సర్కార్, ఇప్పుడు తెలంగాణ సర్కార్ ఒక నిర్ణయం తీసుకుంది. ఏమని తీసుకుంది? ఈసారి ఎప్పుడైనా సరే ఏదైనా ప్రీమియర్ షో వేసేటప్పుడు ముందు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ తర్వాత వేయాలని ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఓకే, ఇందులో పోలీసుల వైఫల్యం ఏమైనా కనిపిస్తుందంటారా? తప్పకుండా ఉంది. యజమానం ఉంది, పోలీసులు కూడా ఉంది. పోలీసులు కూడా కొంచెం నిఘా పెట్టి ఉండాల్సింది, ఒక ప్రాణాన్ని పోకుండా కాపాడింటే బాగుండని మా ఉద్దేశం. ఎందుకంటే మహిళకి ఎలాంటి న్యాయం జరిగితే బాగుండదు అనుకుంటున్నారు? ఎవరి తరపున ఎక్కువ న్యాయం జరగాలి అంటే అల్లు అర్జున్ గారి తరపున జరగాల, ప్రొడ్యూసర్ గారి తరపున జరగాల, లేదంటే థియేటర్ యాజమాన్యం వాళ్ళ తరపున జరగాల? ఏ విధంగా ఎంత మేర నువ్వైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు మహిళకి ఎలాంటి న్యాయం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఎంటర్ టీం మొత్తం చేయాలి. అల్లు అర్జున్ గారనే కాదు, ఎంటర్ టీం మొత్తం చేసినా ఆమెకు సరిపోదు. ఎందుకంటే ఆ సహాయం అనేది వాళ్ళకి చాలా అవసరం. ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే ఒక ఫ్యామిలీతో వచ్చాడు ఆయన కూడా ఒకటి ఆలోచించాల్సింది. ఎందుకంటే రిలీజ్ రోజు కూడా ఫ్యామిలీతో తీసుకెళ్లకుండా ఆలోచించుంటే బాగుండు. ఎందుకంటే అంత రద్దీ ఉంటుందని తెలుసు, ఆయన కూడా తెలుసు. ఆల్రెడీ అది చాలా ఇంటర్నేషనల్ ఫిలిం 12,000 థియేటర్లో రిలీజ్ అవుతుందని అందరూ అనౌన్స్మెంట్ చేశారు. భారీగా అంచనాలతో వస్తుందని తెలిసి కూడా ఆయన ఫ్యామిలీతో వెళ్ళడం ఆయన వేసిన రాంగ్ స్టెప్. అది కూడా వెళ్ళకుండా కొద్ది రోజులు ఆగింటే బాగుండు. ఒక 15 రోజులు 20 రోజులు ఒక 20 days ఆగినా కూడా ప్రశాంతంగా తన భార్యను తను ప్రాణాన్ని నిలబెట్టుకుంటాడు, తన బాబును నిలబెట్టుకుంటాడు కదండి. ఇప్పుడు చూడ ఎంత సినిమా పక్కన పెడితే సినిమా ఈ రోజు కాదు రేపైనా చూస్తారు, కానీ తిరిగి జరిగిపోయిన ప్రాణ నష్టం వేరు తిరిగి ఇవ్వలేరు కదా. దీనికి ఎంటైర్ టీం కూడా సహాయకారాలు అందిస్తే అభిమానులుగా మేము కూడా ఆనందిస్తాము. ఓకే, నెక్స్ట్ టైం ఇటువంటి జరగకుండా ఉండాలంటే అది ఏ సినిమాకైనా కానీ అసలు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఒక హీరోకి ఒక థియేటర్ యజమానికి కోఆర్డినేషన్ ముఖ్యంగా ఉండాలి. ఏదంటే హీరో కూడా ఏమంటే ఈసారి నుంచి మేము వస్తున్నాం అనగానే మీరు ముందు మమ్మల్ని ఎంట్రన్స్లో నుంచి కాకుండా ఒక బ్యాక్ సైడ్ ఎక్కడి నుంచి కనపడకుండా తీసుకొచ్చే సెక్యూరిటీ మీదే, పూర్తి బాధ్యత మీదని వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకుంటే ఇక మీదట ప్రాణ నష్టాలు జరగకుండా అందరూ మంచిగా ఉంటారని మేము ఆశిస్తున్నాం. అసలు సంజయ్ థియేటర్ దగ్గర ఇటువంటి ఎపిసోడ్ జరగడానికి గల మూల కారణం ఏంటంటే, మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఆర్మీ అనేది వినిపిస్తుంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీ ఎవరు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి మా అల్లు ఆర్మీ మేము ఉన్నాము, మాది మేము చూపించుకోవాలి, మేము ఎంతమంది వచ్చామని ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి అనే ఇంటెన్షన్ తోటి కావాలని ఎక్కువ మంది ఎక్కడెక్కడి నుంచో పిలిపించుకొని ఫ్యాన్స్ని ఇదంతా జరిగింది అనేది ఒక వాదన. దీనికి సంబంధమే లేదంటారు. అసలు మెగా ఫ్యామిలీ అంటేనే మెగా ఫ్యామిలీలో అందరూ మెగా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఒక చిరంజీవి లేనిదే అల్లు అర్జున్ ఎక్కడి నుంచి వచ్చాడు, చిరంజీవి అంటే చిరంజీవిని అభిమానించడం అల్లు అర్జున్ కూడా అభిమానిస్తారు. ఇది అభిమానులు చేసింది కాదండి. కాకపోతే యజమానం నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రాణ నష్టాలు ఇవి.